జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డిని తన నివాసంలో సమీక్ష చేపట్టారు. ఆదివారం సెప్టెంబర్ 14వ తేదీ తమ ఇంట్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పలువురు కాంగ్రెస్ నేతలతో కలిసి చర్చిస్తున్నారు. దీనికి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్ మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్లతో సర్వే ఏజెన్సీల నుంచి పలువురు హాజరయ్యారు. ఈ నెలాఖరులో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో జూబ్లీహిల్స్లో అభివృద్ధి పనులు, అభ్యర్థి ఎంపికపై మంత్రులతో సీఎం చర్చిస్తున్నారు. జూబ్లీహిల్స్ రేస్లో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, అంజన్ కుమార్ యాదవ్లు పోటీలో ఉన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికపై సీక్రెట్ సర్వే రిపోర్ట్ను సీఎంకు అందజేశారు పీసీసీ చీఫ్. దీంతో భాగంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలి. జూబ్లీహిల్స్ ఎన్నికపై సీక్రెట్ సర్వే రిపోర్ట్ను సీఎంకు అందజేశారు పీసీసీ చీఫ్. దీంతో భాగంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలి, పోలింగ్ బూత్ల వారీగా ప్రచార ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి, నియోజకవర్గంలో సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తోందన్న భరోసా కల్పించాలి. కాంగ్రెస్తోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమవుతుంది. అభివృద్ధి ఎంపిక ఏ విషయమైనా ఏఐసీసీ చూసుకుంటుంది. పార్టీ గెలుపు కోసం పనిచేయాల్సిన గురుతర బాధ్యత మీపై ఉంది. మీ పనితీరు, క్షేత్రస్థాయి పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటాం. జూబ్లీహిల్స్లో పార్టీ గెలుపే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలి అని పేర్కొన్నారు.